తెలంగాణ ఎన్నికల ఫలితాలే ఆంధ్రాలో రిపీట్ అవుతాయా? జగన్ ఓడి బాబు గెలుస్తాడా? విశ్లేషించుకుందాం. వ్యాసరచయిత రాజతరంగిణి కలహణ. ఫేస్బుక్ నుండి కాపీ చేయబడి వీడియోగా చేయబడుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఆంధ్ర తెలంగాణ సమాజాల మధ్య 60 ఏళ్ల బంధం ఉంది. ముఖ్యంగా అది హైదరాబాదులో ప్రతిఫలిస్తుంది. విడిపోయి 10 ఏళ్ళైనా ఒకదాని ప్రభావం మరొక దానిపై ఎంత కాదనుకున్నా ఉంటోంది. తెలంగాణ తెచ్చిపెట్టింది తానేనని ఎంత డబ్బా కొట్టుకున్నా 2014 ఎన్నికల్లో కేసీఆర్ సాధించుకున్న ఓట్ల శాతం 34.3. అంటే తెలంగాణ సెంటిమెంట్ ఎంత ఉందో తెలియదు, కానీ ఆ సెంటిమెంట్ కేసీఆర్ పార్టీకి బదిలీ కాలేదు అన్నది సుస్పష్టం. ఆ విషయం అందరికన్నా కేసీఆరే బాగా గుర్తుపెట్టుకున్నాడు. 2014-2018 మధ్య జరిగిన పరిణామాలు. ఓటుకి నోటు కేసుతో వణికిపోయిన బాబు లగెత్తుకుని ఆంధ్ర పరిగెత్తడంతో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాదుపై పూర్తి పట్టు కేసీఆర్కి వచ్చింది, ఎటువంటి గిల్లి కజ్జా రాజకీయాలు లేకుండా. అలానే ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ నుండి వచ్చే రాబడి మొత్తం తెలంగాణకే సొంతం అవడంతో ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు చేపట్టి ఫలితాలు ప్రజలకు చూపించాడు. కాళేశ్వరంతో పంటలకు నీళ్ళిచ్చాడు. అయినా తెలంగాణ అతని వైపు అంతగా మొగ్గు చూపలేదు అనడానికి సూచన ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే. అంతా బాగుందని ముందస్తుకి వెళ్ళలేదు ఆయన. లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో బలంగా ఉన్న మోదీజీ వేవ్లో దెబ్బతింటారని వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్టే కారణం. అది నిజమేనని ఆ తర్వాత పరిణామాలు గమనిస్తే అర్థమవుతుంది. ఆ నిర్ణయంతో కొద్ది మెజారిటీతో గట్టెక్కేవాడు. అయితే ఎన్నికలు మొదలయ్యాక ఆయనకు మరొక బ్రహ్మాస్త్రం బాబు రూపంలో అంది వచ్చింది. ఈ ఎన్నికల్లో మోదీజీ అభిమానులు బాబుకి ఎలా ఎందుకు బుద్ధి చెప్పారో తెలియాలంటే 25 ఏళ్ల పాటు భాజపాతో బాబు ఆడిన తప్పుడు రాజకీయాల గురించి విపులంగా చెప్పుకుంటే గానీ విషయం అర్థం కాదు. దుష్టశక్తి అనే గుడ్డ కాల్చి లక్ష్మీపార్వతి నెత్తినేసి పార్టీ పరిరక్షణ పేరుతో 1995లో ఎన్టీఆర్ చిన్నల్లుడు రామోజీ కలిసి అధికారం లాక్కున్న తర్వాత ఇప్పటి వరకు బాబు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా గెలవలేదు. 1996, 1998 లోక్సభ ఎన్నికల్లో అయితే 42 లోక్సభ సీట్లకు గాను 9 సీట్లు మాత్రమే సాధించుకున్నాడు ఆయన. 1999లో కార్గిల్ హీరోగా అవతరించిన వాజ్పేయి చరిష్మా అండర్ కరెంటులా పనిచేసి బాబు బయటపడ్డాడని స్వయంగా రాజశేఖర రెడ్డి చెప్పడం గమనార్హం. అది నిజమేనని 2004, 2009 ఎన్నికలు నిరూపించాయి. అదే సమయంలో భాజపా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రాంతాలలో వేగంగా ఎదగడం మొదలయ్యింది. 1998 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఏకంగా 4 సీట్లు గెలుచుకుని మరో 4 సీట్లలో రెండో స్థానంలో నిలబడి అటు బాబుకు ఇటు కాంగ్రెస్కు సవాల్ విసిరింది. 1998లో 13 నెలలు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి బాబు మద్దతు అవసరం రాకపోయి ఉంటే ఈసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విడిపోయి ఉంటే 2 రాష్ట్రాలలోనూ అధికారంలో ఖచ్చితంగా ఉండేది. 1999లో ఒకేసారి జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీలు గెలిచాయి, కానీ భాజపా ఎదుగుదల అక్కడ ఆగి తిరోగమనం మొదలయ్యింది. 2003లో అలిపిరిలో తనపై జరిగిన నక్సల్స్ దాడిని సెంటిమెంట్గా మార్చుకుని దానికి వాజ్పేయి చరిష్మాని 1999 లాగానే కూడా మిక్స్ చేస్తే గెలుపు మరింత గ్యారంటీగా వస్తుందని నమ్మి అప్పుడు భాజపా అధ్యక్షుడిగా ఉన్న వెంకయ్యనాయుడుతో కలిసి హైదరాబాద్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టించి అక్కడ వాజ్పేయిని మొహమాట పెట్టి మొత్తానికి ముందస్తు ఎన్నికలకు ఆయన చేత ఓకే చెప్పించుకుని తనతో పాటు వాజ్పేయిని భాజపాను తొందరగానే అధికారంలోంచి దించేశాడు. అటు తర్వాత 2009 ఎన్నికలలో భాజపాను వదిలేశాడు. తిరిగి 2014లో మోడీ చరిష్మా వాడుకుని గెలుద్దామని ఎత్తువేసి సక్సెస్ అయ్యాడు.
2014లో భాజపా జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లిన బాబు ఒంటరిగా పోటీ చేసిన జగన్ కంటే కేవలం 1.5 నుండి 2% ఓట్లు మాత్రమే ఎక్కువ తెచ్చుకుని అధికారంలోకి వచ్చాడు. అంటే అటు భాజపా ఇటు జనసేన లేకపోతే అప్పుడే బాబు పని అవుట్. అలా ఆ అభద్రత బాబుని వెంటాడుతూనే ఉంది. అంటే విభజన జరిగాక అధికారంలోకి వచ్చిన బాబు, కేసీఆర్ ఇద్దరూ సీనియర్లైనా 4 ఏళ్లు తిరిగేసరికి అత్యవసర మార్కులు సంపాదించుకునే దశకు చేరుకున్నారు. దానిని అధిగమించడానికి ఇద్దరూ విభిన్నమైన నిర్ణయాలు తీసుకున్నారు. మోదీజీ చరిష్మాను తప్పించుకోవడానికి కేసీఆర్ ముందస్తుకెళ్లి తాత్కాలికంగా గట్టెక్కితే, జగన్తో మోదీజీని కలిపేసి ఒక కల్పిత గాథను ఆంధ్రుల మీదికి వదిలి శృంగభంగమయ్యాడు బాబు. నోట్ల రద్దు గురించి వెంకయ్యనాయుడు ద్వారా ముందే తెలుసుకుని పెద్ద నోట్లను రద్దు చేయమని బహిరంగ లేఖ మోడీజీకి రాసి ఆ క్రెడిట్ని కొట్టేయాలని ముండమోపి ఆలోచన చేశాడు. ఎవరి ద్వారా ఆ విషయం లీక్ అయ్యిందో తెలుసుకుని ఆ తెలుగు పెద్ద మనిషిని అంతకంటే మర్యాదగా రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చోబెట్టారు సర్దార్ మోడీజీ. దాంతో మోదీజీ ప్రభుత్వంలో బాబు కోవర్తులు లింకులు తెగిపోవడంతో ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకున్నది బాబు అండుకో. తాను కోరినట్లు అసెంబ్లీ స్థానాల పెంపు జరగకపోవడం, పోలవరం లెక్కల్లో మోడీజీ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించడంతో బాబుకి తన ఆటలు సాగవని తేలిపోయింది. మరో మురికి నాటకానికి తెరతీసింది. 2019 జనవరిలో మోదీజీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఏదో హడావుడి చేసినప్పుడు గల్లా జయదేవ్తో మీరు అడిగిన వాటికి సమాధానం చెబుతాను, అడగనివి చెబుతానంటూ మోదీజీ ఓటుకు నోటు కేసు విషయం ప్రస్తావించడం, వైసీపీ ఉచ్చులో పడొద్దని బాబును హెచ్చరించిన విషయం ఆయన విస్పష్టంగా చెప్పడాన్ని బట్టి చూస్తే చివరి నిమిషం వరకు ఆయన బాబుని వదులుకోవడానికి ఇష్టపడలేదనే చెప్పొచ్చు. తానుగా ఎవరిని దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేరని దీన్ని బట్టి తేలింది. అదే సమయంలో దానిని బలహీనంగా తీసుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తానంటే సహించేది లేదని తేల్చి చెప్పినట్లయింది. ఏడాదికి పైగా బాబు ఆయన మీడియా చేసిన అబద్ధపు ప్రచారాలకు ఆయన పూర్తి సమాధానం ఇచ్చినట్లయింది. 2018 మార్చి నుండి యూటర్న్ తీసుకున్న ఆంధ్ర సీఎం చంద్రబాబు ఆయన మీడియా, మోదీజీ వ్యక్తిత్వంపై దారుణమైన నీతి బాహ్య దాడి చేశారు. అదే సమయంలో కర్ణాటకలో అత్యధిక సీట్లు భాజపా గెలుచుకున్న జేడీఎస్కు మద్దతిచ్చి భాజపా తిరిగి అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ అడ్డుపడింది. ఆ ఎన్నికలలో తెలుగు ప్రజలు అధికంగా ఉన్న చోట్ల భాజపా ఓడిపోతే అది మోదీజీకి తెలుగువాడి దెబ్బ రుచి చూపించారంటూ లేఖిరాతలు రాసుకుని తమ పైశాచిక మనస్తత్వం బయటపెట్టుకున్నారు. అలా మోదీజీ మీద పైచేయి సాధిస్తున్నామనే బిల్డప్ను ఆంధ్రాలో క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. మోదీజీపై తెగులు పార్టీ దాని మీడియా చేసిన ఈ నిరంతర పైశాచిక దాడికి 2 తెలుగు రాష్ట్రాలలోని మోదీజీ భాజపా అభిమానులు రగిలిపోతున్నారు. సమయం కోసం ఎదురు చూశారు. 2 రాష్ట్రాల మోదీజీ అభిమానులకు పుంటు మీద కారం చల్లాడు బాబు. తనపై మోదీజీ అభిమానులు పగ పెంచుకునే దివాళాకోరు రాజకీయం చేసుకుని వారిని శాశ్వతంగా దూరం చేసుకున్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యత ఊపుతో 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్తో కలిసి బాబు పార్టీ పోటీ చేసింది. తన మీద కసి తీర్చుకునే మొదటి అవకాశం తెలంగాణ రూపంలో మోదీజీ అభిమానులకు తనే ఇచ్చాడు. ఇంకేముంది, తెలంగాణ మోదీజీ అభిమానులు మరొక ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ను బాబును ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో యాంటీ బాబు కాన్సెప్ట్తో కేసీఆర్కి ఓటేశారు. నిజానికి పార్టీ పరంగా భాజపా గెలవాలనే తీవ్రంగా ప్రయత్నించింది. మరోపక్క ఎవరిని చూపించి అంటే ఆంధ్రులు తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ పుట్టించాడో అదే యాంటీ ఆంధ్ర ఆవేశాన్ని మళ్లీ రగిలించడానికి బాబు ఎంట్రీని కేసీఆర్కి బ్రహ్మాస్త్రంలో అంది వచ్చింది. దాన్నే హైలైట్ చేసి పదే ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ ప్రస్తావించారు. కాబట్టే 2014 నాటికి 34.3%కి ఏకంగా 12.6% ఓట్లు పెరిగి 46.9%, 88 సీట్లు కేసీఆర్ తెచ్చుకునేట్లు చేజేతులా బాబు చేసుకున్నాడు. కేసీఆర్ది బలం కాదనే నగ్న సత్యాన్ని 2019 లోక్సభ ఎన్నికలు నిరూపించాయి. ఆ ఎన్నికలలో కేసీఆర్ పార్టీకి 41.71% ఓట్లే వచ్చాయి.
2018 కంటే 5% తగ్గాయి. అదే భాజపాకు 2018లో 7.1% వస్తే 2019లో 19.65% వచ్చాయి. అంటే 12.5% ఎక్కువ అన్నమాట. 2018-2019 ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి భాజపాకు వచ్చిన ఓట్ల శాతపు సగటు తీసుకుంటే వరుసగా అవి 44.3%, 13.3%గా ఉంటాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు వచ్చినవి 13.9%. వీటికి మధ్యలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే భాజపా వీరవిహారం చేసింది. అన్ని పార్టీల వెన్నులో వణుకు పుట్టించిన క్షణాలవి. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఓట్ల సరళిలో తేడా ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే 2018లో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికలలో భాజపా ఓడిపోయినా 2019 లోక్సభ ఎన్నికలలో ఆ 3 రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసిందని, అలా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు విభిన్నంగా ఆలోచిస్తారని కొంతమంది అభిప్రాయపడొచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఆ 3 రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్లే ప్రత్యర్థులు, అంటే జాతీయ పార్టీలు. అక్కడ ప్రాంతీయ అభిమానం లేదు. పైగా ఆ ఎన్నికలలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో చాలా స్వల్ప ఓట్ల తేడాతో భాజపా ఓడింది. ఒక్క ఛత్తీస్గఢ్లో మాత్రమే దారుణంగా ఓడింది. కాబట్టి ఆ రాష్ట్రాల సరళితో తెలంగాణను పోల్చుకోలేము. తెలంగాణ అసెంబ్లీ ఫలితాల తరువాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడం అంటే మృత్యువును ముద్దాడినట్లేనని కిస్ ఆఫ్ డెత్ బాబుతో వెంకయ్యనాయుడు చెప్పారంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ దెబ్బతో ఆంధ్ర ఎన్నికల్లో కలిసి పోటీ చేసే తలకు మాసిన ఆలోచన పక్కన పెట్టి మేకపోతు గాంభీర్యం నటిస్తూ ఎన్నికలకు వెళ్ళాడు. ఓటమి తప్పదని తెలుసు కాబట్టి ముందే ఈవీఎంలపై మంగళవారం కబుర్లకు తెరదీశారు. ఎప్పుడైతే తెలంగాణతో బాబు ఘోరంగా ఓడాడో ఆంధ్ర, మోదీజీ, భాజపా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రాలోనూ బాబుకు భంగపాటు కోసం కాచు కూర్చున్నారు. సమయం రాగానే బాబు పార్టీకి ఘోర పరాభవం కట్టబెట్టారు. అలా 2018 మార్చిలో మొదలుపెట్టిన కట్టుకథ నిజమని ప్రజల్ని నమ్మించడం కోసం బాబు, అతని మీడియా దారుణమైన రోత పదజాలంతో మోదీజీ మీద చేసిన దుష్ప్రచారం మిస్ ఫైర్ అయ్యి అతనికే సెల్ఫ్ గోల్ అయ్యింది. తన పార్టీ, తన కొడుకు భవిష్యత్తుకు శాశ్వత సమాధి కట్టేసింది. అలా 1998 నుండి 2018 వరకు భాజపాను చావు దెబ్బ తీసిన బాబు నీచ రాజకీయానికి చిక్కిపెట్టిన గేమ్ చేంజ్ ఫ్యాక్టర్ ఇదే. అంటే 20 ఏళ్ల చంద్రగ్రహణం భాజపాకు వదలడం మొదలయ్యింది. మరి గ్రహణం వదిలాక స్నానాలు, ఇల్లు శుభ్రం చేసుకోవడాలు, గుడికెళ్ళి దానాలిచ్చి శివుని దర్శనం చేసుకుని తీర్థం తీసుకుని ఇంటికొచ్చి తరగని కూరలతో, కత్తిపేటతో కూరలు కోయకుండా కూరలతో వంట చేసుకుని తినాలి. ఇప్పుడు జరుగుతోంది ఆ ప్రాసెస్సే. 1998 నుండి 2004 వరకు కేంద్రంలో మద్దతు అవసరం దృష్ట్యా బాబుపై ఆధారపడాల్సి రావడం ఉమ్మడి రాష్ట్రంలో భాజపాకు ఉరికొయ్యలా మారింది. వెంకయ్యనాయుడు చలవతో బాబు కోవర్టులు పార్టీలో బలంగా తిష్టవేశారు. వారెంత బలంగా ఉన్నారో ఇప్పటి ఆంధ్ర భాజపాను పరిశీలిస్తున్న మనందరికీ తెలుసు. ప్రాంతీయ నాయకత్వం ఎన్టీఆర్, బాబు, కేసీఆర్, జగన్ ఈ వ్యాసంలో ఎక్కడా వారి పాలనా విధానాల గురించి చర్చించడం లేదు, గమనించగలరు. 1983 దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి విభజిత రాష్ట్రాలలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి చెప్పుకున్నాము. ఈ 40 ఏళ్లలో మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసింది 5 నాయకులు: ఎన్టీఆర్, బాబు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్, జగన్. ఇందులో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరఫున కాబట్టి ఆయన ప్రాంతీయ ధోరణితో రాజకీయాలు చేసిన దాఖలాలు లేవు. ఆ సెంటిమెంట్ను ఆయన ఎక్కడా ప్రదర్శించలేదు. పైగా ఆయన 2004లో కేసీఆర్తో కలిసి పోటీ చేసిన 2009లో గెలిచాక కేసీఆర్ను, ఆయన పార్టీని అసెంబ్లీ సాక్షిగా ఒక ఆట ఆడుకున్నాడు. ఆయన బతికుంటే అసలు రాష్ట్ర విభజనే జరిగేది కాదేమో. కాబట్టి ప్రాంతీయ నాయకత్వ సామర్థ్యం గురించిన చర్చలో ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇక బాబు, కేసీఆర్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఎన్టీఆర్ గురించి చెప్పుకుందాం. ప్రాంతీయ సెంటిమెంట్ ఎంత బలంగా ఉంటుందో గమనించాలంటే ఎన్టీఆర్ కన్నా మనకు పరిచయం ఉన్న మరొక పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. ఆయన 1982లో పార్టీ పెట్టి 1996లో మరణించేంత వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు 4: 1983, 1985, 1989,
1994. లోక్సభ ఎన్నికలు 3: 1984, 1989, 1991. అంటే మొత్తం 7 ఎన్నికలన్నమాట. ఇందులో 1989లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. వాటిలో మాత్రమే ఆయన ఓడిపోయారు. అదే ఎన్నికలలో ఆయన వ్యక్తిగతంగా కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోవడం తప్ప ఆయన పార్టీ పరంగా ఘోరంగా ఓడిపోవడం అన్నది జరగలేదు. ఇందిర హత్య సానుభూతి దేశాన్ని కుదిపేసి కాంగ్రెస్కు 400 లోక్సభ సీట్లను కట్టబెట్టిన 1984 ఎన్నికల్లో కూడా ఆయన దాన్ని తట్టుకుని 30 సీట్లు, మొత్తం 42లో 30 సీట్లు సాధించి లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన ఘనత కూడా ఒక ప్రాంతీయ పార్టీకి ఆయన సాధించారు. 2 ఏళ్లు తిరక్క ముందే 1991లో మళ్లీ వచ్చిన లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ హత్యకు ముందు జరిగిన లోక్సభ స్థానాల్లో ఆయన పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. అంటే ఆయనపై 1989 నాడు వచ్చిన వ్యతిరేకత 2 ఏళ్లకే మాయమైంది. ఆయన మరింత బలం పుంజుకుంటారు అనడానికి 1994 అసెంబ్లీ ఎన్నికలే రుజువు. పార్టీ పెట్టిన మొదటిసారి 1983 నాటి కంటే దాదాపు 25 సీట్లు అధికంగా 294కి 227 సీట్లు ఆయన సాధించారు. అది కాంగ్రెస్పై వ్యతిరేకతే అనడంలో ఎలాంటి సందేహము అక్కర్లేదు. మొత్తం మీద తెలుగు రాష్ట్ర సెంటిమెంట్కి ఆయనకి అంత విడదీయరాని బంధమని స్పష్టంగా తేలింది. ఇక్కడే మరొక ముఖ్య విషయం చెప్పుకోవాలి. 1989కి ముందు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదుగుతున్న విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగాను నడి రోడ్డు మీద తెల్లవారుజామున గొడ్డాలతో నరికి చంపడం, కులపిచ్చి లేకుండా అన్ని కులాల్లో అభిమానులున్న రంగా హత్యతో ఆగ్రహోదగ్రులైన ఆయన అభిమానులు విజయవాడ, గుంటూరు పట్టణాలలో కమ్మ సామాజిక వర్గపు వ్యాపారాలు, విద్యాసంస్థలు సర్వనాశనం చేశారు. రాజకీయంగా ఇదొక్కటే ఒక రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్కి శాశ్వత అపకీర్తి తెచ్చిపెట్టింది. అదే సమయంలో ఆయన పార్టీ కమ్మ కులం ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ సెంటిమెంట్ అలా ఎన్టీఆర్తో పుట్టి ఎన్టీఆర్తోనే కనుమరుగయ్యింది. ప్రాంతీయ తత్వపు బలమేమిటో ఎన్టీఆర్ నిరూపించారు. అంతటి ప్రాంతీయ నాయకులుగా బాబు గాని, కేసీఆర్ గాని ఎదగలేదు అనడానికి వాళ్ళ పొలిటికల్ గ్రాఫే నిలువెత్తు సాక్ష్యం. ఇక జగన్ విషయం. 2009లో తన తండ్రి దుర్మరణంతో వందలాది మంది ఆయన అభిమానులు చనిపోయారని, వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడం కోసం ఓదార్పు యాత్ర పేరుతో ఆయన 2011లో మొదలుపెట్టారు. అప్పుడు ఆయన తెలంగాణ ప్రాంతంలో కూడా తిరిగారు. ఆ తర్వాత క్విడ్ ప్రోకో పేరుతో కేసులు, విజయమ్మ, షర్మిలలు ఆ యాత్ర చేయడం తెలిసిందే. టోటల్గా ఆయన ప్రాంత సెంటిమెంట్ కంటే తన తండ్రి చుట్టూ సెంటిమెంట్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ ఇచ్చాక అక్కడ ఆయన తండ్రి సెంటిమెంట్ ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. ఇటీవల ఆయన చెల్లెలు మళ్లీ ఆ సెంటిమెంట్తో ప్రజాదరణ పొందాలని చూసింది, కానీ వర్కౌట్ కాక అలా మిగిలిపోయింది. ఆయన ఓదార్పు యాత్రల రాజకీయాలతో అప్పటిదాకా పక్కన పెట్టిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కనీసం కొంత భాగంలోనైనా జగన్ ప్రభావం లేకుండా చేయాలనే ఆలోచనలోకి సోనియా వెళ్ళింది. కేవలం ఆయన ఓదార్పు యాత్రల వల్లే 2014లో తెలంగాణ ఇచ్చినప్పటికీ వైఎస్ఆర్ అభిమానులంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేశారు. అలా కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో అప్పుడు అధికారంలోకి రాకపోవడానికి కారణమైన అంశాల్లో జగన్ కూడా ఒకటయ్యాడు. జగన్ మొదటి నుంచి పూర్తి స్పష్టతతో ఉన్నాడు. ప్రజలకి స్పష్టంగా తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆ స్పష్టత ఏమిటంటే అధికారమే తన లక్ష్యం, దానికోసం అందరికీ అందేట్లు అనేక పథకాలు రన్ చేస్తాను, అవినీతి అనేది నా ఒక్కడితోనే మొదలవ్వలేదు, నాకు ముందు నా తర్వాత అది జరుగుతూనే ఉంటుంది, నాకు పై స్థాయిలోనూ కింది స్థాయిలోనూ జరుగుతూనే ఉంది, కాబట్టి నా అవినీతిని మీరు పట్టించుకోవద్దు, ఇది ఆ క్లారిటీ. దీనికి ప్రజలు కనెక్ట్ అయ్యారనడానికి 2014లో ఆయన ఒంటరిగా పోటీ చేసి 65 సీట్ల దాకా సాధించారు. 2019లోనూ ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు సాధించారు. రేపటి 2024 ఎన్నికలకు ఆయన ఒంటరిగానే వెళ్తారు. 2011 నుంచి ఇప్పటి వరకు ఆయనపై ఈనాడు, ఆంధ్రజ్యోతి చేసిన మాటల దాడి ఆయన గెలుపుపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఓట్లు, సీట్లు, సర్దుబాట్లు, ప్రభావాలు, తనకు వ్యతిరేకంగా జరిగే ప్రచారాలను ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు.
పైగా వాళ్ళ ప్రచారాలకు కౌంటర్లను తన సాక్షి ద్వారా వచ్చేట్లు చూసుకుంటున్నారు. ప్రభుత్వం తరపున భారీ ప్రకటనలను ఇస్తున్నారు. తన సొంత సర్వే, ఇంటెలిజెన్స్ సర్వే, వాలంటీర్ సర్వే, సాక్షి మీడియా సర్వేలతో ఎప్పటికప్పుడు వ్యూహరచన చేసుకుని వెళ్తున్నాడు. 1983లో ఒంటరిగా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత అన్ని పార్టీలను కలుపుకు వెళ్లి వాళ్ళని గెలిపించిన ఘనత ఎన్టీఆర్ది అయితే, ఎప్పుడూ ఒంటరిగానే వెళ్లే నైజం జగన్ది. ఒకే ఒక్కసారి ఒంటరిగా వెళ్లి జీవితంలో అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుని మళ్లీ ఒంటరిగా వెళ్లే ఆలోచన కూడా చేయలేని దుస్థితి బాబుది. ప్రతిసారి ఏదో ఒక సంచలనంతో ఒడ్డున పడుతున్న కేసీఆర్, ఇది వీళ్ల పోరాట పటిమ. ఇక ఇప్పుడు ముందు ఈ తెలంగాణ ఎన్నికల ఫలితాలు విశ్లేషించుకుందాం. పైన చెప్పుకున్నట్లు కేసీఆర్ మొదటి నుంచి బలంగా లేడు. ఇప్పుడు కూడా ఆయనపై వ్యతిరేకత ఉంది, కానీ అది అనుకున్నంత బలంగా కాంగ్రెస్కి మళ్ళలేదు. కాబట్టే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో ఏనాడు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా 60 సీట్లు దాటని కాంగ్రెస్ నేడు కేవలం 65 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. అది కేసీఆర్పై వ్యతిరేకతే కానీ కాంగ్రెస్ పైన, లేక అది హామీ ఇచ్చిన 6 పథకాలకు ఆకర్షితులయ్యో కాదు. అదే అయితే వాళ్ళకు ఇంకా కనీసం 20 సీట్లు అదనంగా వచ్చేవి. అదే సమయంలో త్రిముఖ పోటీ వల్ల కొన్ని చోట్ల గెలిస్తే చాలా చోట్ల ఓడిపోయాడు. భాజపా మరింత బలపడింది. ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ముస్లింల ఓట్లు క్రమేణా ఎంఐఎం నుంచి కాంగ్రెస్కి బదిలీ అవుతున్నాయి. దానికి కారణం వారి ప్రాంతంలో అభివృద్ధి లేకపోవడం. అలా ఎంఐఎం నుండి కేసీఆర్కు లభించే ముస్లిం మద్దతు తగ్గిపోవడం, కేసీఆర్, కేటీఆర్ మంత్రుల, ఎమ్మెల్యేల అవినీతి, అహంకారం, నిరంకుశ ధోరణి. ఇన్ని ఉన్నా కేసీఆర్ మర్యాదకరమైన రీతిలోనే ఓడిపోయినట్లు భావించవచ్చు. ఎలాగంటే 2019లో 175 సీట్లు ఆంధ్రాలో బాబు 23కే పరిమితమైతే 119 సీట్లు తెలంగాణలో 40 సీట్ల దాకా తెచ్చుకున్నాడు. 119 సీట్ల తెలంగాణలో 40 సీట్ల దాకా తెచ్చుకున్నాడు కేసీఆర్. మరి ఆంధ్రాలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మంత్రులు, ఎమ్మెల్యేలంతా అవినీతిలో అగ్రస్థానానికి వెళ్లారు. ఏ నియోజకవర్గ స్థితి చూసినా ఇదే పరిస్థితి. రోడ్లు అధ్వానం, ఎస్సీ ఎస్టీలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం, మిగిలిన వారికి విద్యుత్ ఛార్జీలు పెంచడం, పట్టాదారు పాస్బుక్స్ కావాలంటే వేలల్లో లంచాలు ఇవ్వాల్సి రావడం, ఉద్యోగుల్లో, రిటైర్డ్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఇవి ముఖ్యమైనవి. వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు కొన్ని సేవలు ఇంటి దగ్గరికే అందుబాటులోకి రావడం, వివిధ పథకాల కింద విద్యార్థులకు, మహిళలకు, రైతులకు, అనేక వర్గాల వారికి డబ్బులు నేరుగా వారి అకౌంట్లో పడటం, ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి, ఇలాంటివి ముఖ్యమైనవి. చిత్తశుద్ధితో ప్రత్యామ్నాయం చూపిస్తే జగన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి గెలవడానికి బాబు నిజాయితీగా ప్రయత్నిస్తున్నారా? 1999 నుండి 2014 వరకు భాజపా లేకుండా బాబు గెలవలేదు. అయినా 2018 నుంచి మోదీజీపై ఆయన చూపిన ద్వేషం భాజపాకు శాశ్వతంగా దూరం చేసింది. భాజపా ఓట్ షేర్ తెలుగుదేశానికి పడే అవకాశమే లేదు. ఇప్పుడు ఆయన మోదీజీ విషయంలో వ్యూహాత్మక మౌనం వహిస్తూ వీలైన చోట్ల ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు నటిస్తున్నా, నిజానికి ఆయన పార్టీ, ఆయన మీడియా మోదీజీ విషయంలో తమ ద్వేష వైఖరి మార్చుకోలేదు. కొన్నిసార్లు జగన్కు మోదీజీ అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు, మరికొన్నిసార్లు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు బాబు మీడియా ప్రచారం చేయడాన్ని బట్టి చూస్తే వాళ్లల్లో ఉన్న అయోమయం, గందరగోళం మనకు అర్థమవుతుంది. అసలు ఏం రాస్తున్నారో, ఏం కథనాలు ప్రసారం చేస్తున్నారో వారి కేడర్కి అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. ఇది తెదేపా దివాలా కోరుతనానికి పెద్ద ఉదాహరణ. ఇప్పటికీ వాళ్ళు తమ మీడియా ప్రచార ధోరణితోనే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారు, కానీ సిన్సియర్గా పోరాడటం లేదు. 2019కి ముందు చేసిన తప్పులు దిద్దుకోవడం లేదు, కనీసం సమీక్ష చేసుకోలేదు. అప్పటి ఓటమిపై వారు వేసిన అభాండం ఈవీఎంలను మోదీజీ టాంపర్ చేయించి జగన్ని గెలిపించారని. బహుశా అదే నిజమనుకుంటే రేపటి ఎన్నికల్లో మీరెలా గెలుస్తారన్న ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు. ప్రస్తుత ఆంధ్ర భాజపా రాష్ట్ర నాయకత్వం బాబుకి అనుకూలమనే మెసేజ్ మోదీజీ అభిమానుల్లోకి ఇప్పటికే వెళ్ళింది. సో రాష్ట్ర భాజపాలోని తెదేపా కోవర్టుల ద్వారా చేయిస్తున్న సాఫ్ట్ కార్నర్ ప్రచారం మరింత వికటిస్తుందే కానీ అనుకూలించదు.
ప్రస్తుతం సాక్షాత్తు మోదీజీ చెప్పినా ఆయన అభిమానులు బాబుకి ఓటెయ్యరు. రేపటి ఎన్నికల్లో ఇదే అసలైన డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. జనసేనకు 2019 ఎన్నికలలో వచ్చిన 6% ఓట్లకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అటు బాబుకు ఇటు జగన్కు దూరంగా సొంతంగా ఎదగాలని ప్రయత్నించడం వల్లే. 2020 నుండి భాజపాతో కలిసి పనిచేస్తూనే దానికి శత్రువైన తెదేపాతోనూ పొత్తుకెళ్తున్నారు. ఇదొక విడ్డూరపు వ్యవహారం. బహుశా ప్రజలు, ఆయన అభిమానులు ఆయన ఏం చేస్తే దాన్ని ఆమోదించాలని అనుకుంటున్నారేమో తెలియదు. తెలంగాణ ఎన్నికలలో ఆయన భాజపాతో కలిసి పోటీ చేస్తే కనీసం ఆయనకు తెదేపా మద్దతు ప్రకటించలేదు, డిపాజిట్లు దక్కలేదు. అయినా ఆంధ్రాలో తెదేపాతో కలిసే పోటీ చేస్తామంటున్నారు. మరి ఆయన అభిమానులు దాన్ని ఆమోదిస్తారా? అంగీకరించి బాబుకి ఓటేస్తారా? 2019లో వచ్చిన ఆయన ఓట్ల శాతం ఆయనతోనే ఉంటుందా? ఉండి బాబుకి ఓటేస్తుందా? తెదేపాతో కలిసే జనసేన వెళితే దానితో భాజపా వెళ్లే అవకాశమే లేదు. వెళ్ళినా మోదీజీ అభిమానులు మాత్రం బాబుకి ఓటు వేయరు. ఇది మాత్రం పక్కా. 2019లో ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లను జగన్ సాధించినప్పుడు ఆయన పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉంటే ఇప్పుడు బాబు కూడా ఒంటరిగా పోటీ చేసి గెలవచ్చు కదా. రోజు జనసేనతో పొత్తు కబుర్లు ఎందుకు చెప్పుకుంటున్నారు? భాజపా కలిసి వస్తుందా రాదా అనే చర్చలతో కాలక్షేపం చేస్తున్నారెందుకు? నిజంగా ప్రచారం చేస్తున్నంత వ్యతిరేకత ప్రభుత్వంపై లేదా? భాజపాను దూరం చేసుకోవడం అంటే అధికారం దూరం చేసుకోవడమనే నిజం గ్రహించారా? ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినా తెదేపా తనకు అలవాటైన ధోరణిలోనే అతి ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తోంది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకత తెదేపాకు కలిసి వచ్చేట్లు కనిపించడం లేదు. మరోపక్క తెదేపాపై ప్రజల్లో కోపం తగ్గినట్లు ఎక్కడా కనిపించడం లేదు. తెలంగాణలో 6 వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనుకుంటే అలాంటివే జగన్ 5 ఏళ్ల నుంచి ఇస్తున్నాడు. జగన్ పథకాలతో రాష్ట్రం దివాళా తీస్తోంది అంటూనే అంతకు మించిన వాగ్దానాలు ప్రకటించడం ఏ రకమైన విజనరీనో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో మరిన్ని అటువంటి పథకాలు ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదు. 2019లో వచ్చిన 40% ఓట్ల షేర్ని కాపాడుకోవడం కూడా కష్టమని ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలిని బట్టి భావించవచ్చు. వాలంటీర్ వ్యవస్థపై ప్రజల్లో కొంత అనుకూలత ఉన్నది, ముఖ్యంగా వృద్ధుల్లో. కాబట్టే జన్మభూమి కమిటీల పేరుతో 25 ఇళ్లకు ఒకరిని నియమిస్తామని ప్రకటించారు. ఏతావాత 2019లో జగన్ ఏ పథకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చారో దాదాపు అలాంటివే 2024లో తెదేపా మరింత ఎక్కువగా ప్రకటించబోతోంది. అయినా గెలుస్తుందా? విశ్వసనీయత, క్రెడిబిలిటీ. బాబుకి ప్రధాన శాపం ఆయన్ని ఆయన అనుచర వర్గమే నమ్మదు. ప్రజల్లో అది ఇంకా ఎక్కువే గాని తక్కువ కాదు. ఉదాహరణకి తమిళనాడులో జయలలిత నడుపుతున్న అమ్మా క్యాంటీన్లను అనుసరించి 2014లో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో ఒక టీం తమిళనాడు వెళ్లి ఆ స్కీమ్ గురించి ఆరా తీసి వచ్చింది. అంతే. 2018 సెప్టెంబర్ దాకా దాని ఊసేలేదు. ఎన్నికలకు 6 నెలల ముందు హడావుడి మొదలుపెట్టారు. 2019లో ఓడిపోయాక దానిపై చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అలానే 2014లో ఆయన ఇచ్చిన మరో హామీ జాబు రావాలంటే బాబు రావాలనేది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో ఆయనకే తెలియాలి. ఇలాంటి బాబుతో పోల్చుకుంటే 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ తన నవరత్నాలను ఏదో ఒక రకంగా అమలు చేస్తూ వస్తున్నాడు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తప్ప ఆయన హామీలపై ఎవరికీ అసంతృప్తి లేదు. సో బాబు కంటే జగన్కే విశ్వసనీయత ఎక్కువ. స్థూలంగా చెప్పాలంటే గెలవడానికి తెదేపా నిజాయితీగా ఈ ప్రయత్నము చేయడం లేదు. కేవలం లేఖి ప్రచారంకే తమ పోరాటాన్ని పరిమితం చేసుకున్నారు. జగన్పై వ్యతిరేకతే తమకు అధికారం తెచ్చిపెడుతుందని గంపెడాశతో ఉన్నారు. బీభత్సమైన జగన్ వ్యతిరేకత వస్తే తప్ప ఇప్పటి వారి ప్రయత్నాలతో గెలవడం అసాధ్యం. 2018 నాడు వచ్చిన ఓట్లతో 10% కోల్పోయినా కేసీఆర్ 39 సీట్లు గెలుచుకున్నాడు. కానీ 2019లో బాబులా కేవలం 23 సెట్ల ఘోర పరాభవం పొందలేదు. జగన్ ఓడినా 23 కంటే ఎక్కువే వస్తాయి కానీ తక్కువ రావు. ఆ రకంగా ఘోరమైన ఓటమి బాబు పేరుతో చరిత్రలో లిఖితమై ఉంది. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్కు ఇలానే
25+ సీట్లు వచ్చినా అది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు బాధ్యత లేదు. వీటన్నిటిని బట్టి చూస్తే తెలంగాణ ఫలితాలతో తెదేపా సునకానందం తప్ప రాష్ట్రంలో అధికారం మారడానికి వారెంతో శ్రమించాలి. స్వస్తి.